హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023 సంవత్సరంలో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక అడ్వెంచర్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే షూట్ బూట్ 3. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ దగ్గరికి 3 స్టూడెంట్స్ వస్తారు. ఆ 3లో 2 ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ, మేడం మా ఫ్రెండ్ ఫెయిల్ అయ్యాడు, మా ఇద్దరికి కూడా ఆ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చాయి, మా మార్క్స్ని మా ఫ్రెండ్కి షేర్ చేయండి, అప్పుడు తను కూడా పాస్ అవుతాడు అని అంటూ ఉంటారు. అయితే ఆ మాటలు విన్నటువంటి ప్రిన్సిపాల్ మాత్రం అలా చేయడం కుదరదు అని అంటుంది. దానికి ఆ పిల్లలు వెంటనే ప్రిన్సిపాల్ని చూసి, అదేంటి మేడం, మీరే కదా షేరింగ్ అనేది మంచి పద్ధతి అని చెప్పారు, అది కేవలం బాక్స్ల వరకే పరిమితం అవుతుందా, ఈ మార్క్స్ షేర్ చేస్తే ఏమవుతుంది అని అంటూ ఉంటారు. దాంతో ప్రిన్సిపాల్ చాలా కోపం వచ్చి ఆ 3ని కూడా పనిష్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఆ 3 స్టూడెంట్స్ గురించి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 3 స్టూడెంట్ లో ఒక స్టూడెంట్ అయినటువంటి కైలాస్ ని చూపిస్తారు. కైలాస్ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా చాలా బిజీగా జీవిస్తూ ఉంటారు. కైలాస్ తండ్రి మాత్రమే అప్పుడప్పుడు కైలాస్ తో కొంచెం టైం స్పెండ్ చేస్తూ తనతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే కైలాస్ మదర్ మాత్రం కైలాస్ తో ఎప్పుడూ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ 3 స్టూడెంట్స్ లో ఒక అమ్మాయి అయినటువంటి పల్లవిని చూపిస్తారు. పల్లవి సింగర్ అవ్వాలి అని చాలా ఇష్టపడుతూ ప్రతిరోజు కూడా బాత్రూమ్ లో పాటలు పాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అయితే పల్లవి తల్లిదండ్రులు మాత్రం పల్లవిని డాక్టర్ చెయ్యించాలి అని, తనని డాక్టర్ గా చూడాలి అని ఆశపడుతూ అందుకోసమే తనని చదివిస్తూ ఉంటారు. అయితే పల్లవికి మాత్రం డాక్టర్ అవ్వడం అసలు ఇష్టం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ 3 స్టూడెంట్స్ లో చివరవాడైనటువంటి బబ్లుని చూపించడం జరుగుతుంది. బబ్లు వాళ్ళది ఒక పంజాబీ ఫ్యామిలీ అయి ఉంటుంది. ఈ బబ్లుకే మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయి. అయితే ఈ బబ్లుకి మాత్రం చాలా క్రియేటివ్ మైండ్ ఉంటుంది. తను ఎప్పుడూ కూడా తను ఒక సూపర్ హీరో లాగా ఊహించుకుంటూ ఉంటాడు. ఈ బబ్లు ఫాదర్ కూడా కవితలు రాయడం, కవితలు చదవడం అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే ఈ 3 పిల్లలతో పాటు మరొక బాబు అయినటువంటి రమణ అనే ఒక పిల్లవాడిని చూపిస్తారు. ఈ రమణ ఈ 3 ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో రెంట్కి ఉంటూ ఉంటారు. రమణ చాలా పేదరికంలో జీవిస్తూ ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇతన్ని చదివించలేని పరిస్థితుల్లో ఉండడంతో ప్రెజెంట్ కూడా ఈ పిల్లలు ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి కేవలం పని చేయడం కోసమే వచ్చి ఉంటాడు. ఒకరోజు ఫ్రైడే స్కూల్ అయిపోయిన తర్వాత కైలాస్ తన ఫ్రెండ్స్ ని చూసి, రేపు మీరందరూ కూడా నా ఇంటికి వస్తే బాగుంటుంది కదా అని అంటూ ఉంటాడు. దానికి తన ఫ్రెండ్స్ మాత్రం, లేదు, రేపు మా పేరెంట్స్ తో పాటు బయటికి వెళుతున్నాము అని చెప్తారు. దాంతో కైలాస్ ఒంటరిగానే ఇంటికి వెళ్ళిపోయి, ఆ తర్వాత రోజు ఇంట్లో తన పేరెంట్స్ కూడా చాలా బిజీగా ఉండడంతో, తనకి ఆడుకోవడానికి కూడా ఎవరూ లేకపోవడంతో వెంటనే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు అర్జెంట్ గా తమ్ముడిని కానీ చెల్లిని కానీ ఇవ్వండి, నాకు ఆడుకోవడానికి ఇంట్లో చాలా బోరు కొడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి కైలాస్ ఫాదర్, అది ఎమ్మటే ఇచ్చేది కాదు, కొంచెం టైం పడుతుంది అని అంటూ ఉంటాడు. దాంతో కైలాస్ చాలా నీరసంగా తన రూమ్ లోకి వెళుతూ ఉండగా దూరంలో ఒక అబ్బాయి కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి కైలాస్ వెంటనే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, అయితే ఒక పని చెయ్యండి, నాకు ఒక కుక్క పిల్లనన్నా కొనిపెట్టండి, నేను ఆడుకుంటాను అని అంటాడు. దాంతో కైలాస్ ఫాదర్, ఒకసారి మీ అమ్మతో మాట్లాడి చెప్తాను అని వెంటనే కైలాస్ ఫాదర్ తన వైఫ్ దగ్గరికి వెళ్ళి, మన అబ్బాయి ఒక చెల్లిని కానీ ఒక తమ్ముడిని కానీ ఇవ్వమంటున్నాడు, అది కాకపోతే ఒక కుక్క పిల్లనన్నా కొనివ్వమంటున్నాడు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి తన వైఫ్ మాత్రం తన హస్బెండ్ ని చూసి, మనం ఇప్పుడిప్పుడే లైఫ్ లో కొంచెం ఎదుగుతున్నాం, ఇప్పుడు మళ్ళీ పిల్లలంటే చాలా కష్టం, అదే విధంగా కుక్క పిల్లను కూడా ఇంటికి తీసుకురావద్దు, నేను దానికి సేవలు చేయలేను అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఆ కైలాస్ ఆ మాటలు విని తను చాలా బాధపడుతూ, అయితే మన ఇంట్లో పేరెంట్స్ కి తెలియకుండా కుక్క పిల్లని కొనేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు. దాంతో కైలాస్ వెంటనే ఆ తర్వాత రోజు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐడియా చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఐడియా చాలా బాగుంది అని అంటారు. దానిగా కైలాస్ మాట్లాడుతూ, ఐడియా చాలా బాగానే ఉంది, కానీ కుక్క పిల్లను కొనడం కోసం చాలా బడ్జెట్ అవుతుంది, నాకు మీరు సహాయం చేస్తారా అని అడుగుతూ ఉంటాడు. దానికి వాళ్ళు కూడా సహాయం చేస్తామని అంటూ ఉంటారు. అయితే వారిలో ఉన్నటువంటి పల్లవి మాత్రం, మీ పేరెంట్స్ కి తెలియకుండా మనం ఈ కుక్క పిల్లను కొనడం అంత మంచిది కాదనిపిస్తుంది, నీకు నీ ఫాదర్ చాలా
క్లోజ్ కదా, అతనితో మాట్లాడు అని అంటుంది. దాంతో తను వెళ్లి తన ఫాదర్ ని మళ్ళీ అడగ్గా తన ఫాదర్ తనని చూసి మాట్లాడుతూ, సరే నువ్వేం బాధపడకు, ఒకసారి నేను మీ అమ్మతో మళ్ళీ మాట్లాడు చెప్తాను అని తన వైఫ్ తో మాట్లాడడానికి వెళ్తాడు. ఆ తర్వాత రోజు స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా కుక్క పిల్ల తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు అని కైలాస్ చాలా దిగులుగా ఉంటాడు. స్కూల్ అయిన తర్వాత అక్కడికి బబ్లు వాళ్ళ ఫాదర్ రావడంతో ఈ పిల్లలందరూ కూడా బబ్లు వాళ్ళ కారులోని ఎక్కి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ పెట్ యానిమల్స్ ని అమ్మే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే కైలాస్ అసలు ఇక్కడ ఎందుకు వచ్చామని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ కైలాస్ ని చూసి, రేపు నీ బర్త్డే కదా, నీకు కుక్క పిల్లని గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాము అని అంటారు. దాంతో కైలాస్ అక్కడ ఒక కుక్క పిల్లని సెలెక్ట్ చేసుకుని దానికి మ్యాక్స్ అనే పేరు కూడా పెడతాడు. అప్పుడు కైలాస్ బబ్బులును చూసి, అయినా నువ్వు ఈ కుక్క పిల్లను కొనడానికి నీకు డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతాడు. దానికి ఆ బబ్బులు సమాధానం చెప్తూ, మా నాన్నకి కవిత్వాలంటే చాలా ఇష్టం కదా, మా నాన్నకి ఒక కవిత్వం చెప్పి నేను డబ్బులు తీసుకున్నాను, అలా డబ్బులు తీసుకుని నీకు గిఫ్ట్ గా ఈ కుక్క పిల్లని కొనిచ్చాను అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కూడా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళగా కైలాస్ మాత్రం బబ్బులుని చూసి, నాకు ఇంకా ఇంట్లో కుక్క పిల్లని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, నాకు ఇంట్లో పర్మిషన్ ఇచ్చేంత వరకు ఈ కుక్క పిల్లని నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి బబ్బులుకి ఇచ్చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా మాటిమాటికి ఆ బబ్బులుకు ఫోన్ చేసి కుక్క ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఒకనొక సమయంలో బబ్బులుకి చాలా కోపం వచ్చి ఆ కుక్క పిల్లని డైరెక్ట్ గా కైలాస్ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇదిగో నీ కుక్క పిల్లని నీ దగ్గరే ఉంచుకో, నువ్వు మాటిమాటికి నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు, ఒకవేళ నీ ఇంట్లో మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నాకు చెప్పు, నేను వచ్చి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆ కుక్క పిల్లని కైలాస్ కి ఇచ్చి బబ్బులు వెళ్ళిపోతాడు. అయితే అప్పటి నుంచి కూడా కైలాస్ ఆ కుక్క పిల్ల తన మదర్ కి తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఒకనొక సమయంలో ఆ కుక్క పిల్లని తన మదర్ చూసేసి, ఈ కుక్క పిల్ల ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే బయటకు తీసుకుని వెళ్ళిపోండి నడుస్తుంది. అయితే కైలాస్ ఫాదర్ మాత్రం కైలాస్ మదర్ దగ్గరికి వెళ్లి తనను ఒప్పించడంతో కైలాస్ మదర్ వెంటనే కైలాస్ ని చూసి, సరే అయితే మీ ఇష్టం, ఆ కుక్క పిల్లని ఇంటి లోపలనే ఉంచండి, కానీ దాని బాగోగులన్నీ కూడా మీరే చూసుకోవాలి, అది బాత్రూమ్ కి వెళ్ళిన మీరే క్లీన్ చెయ్యాలి అని అంటుంది. దానికి కైలాస్ ఫాదర్ మరియు కైలాస్ ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత రోజే కైలాస్ బర్త్డే కావడంతో కైలాస్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంటికి పిలిచి చాలా గ్రాండ్ గా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాడు. కుక్క తన ఇంట్లో ఉండడంతో కైలాస్ చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత స్టోరీని చూపించడం జరుగుతుంది. అప్పటికే కుక్క చాలా పెద్దదైపోయి ఉంటుంది. ప్రతిరోజు కూడా కైలాస్ స్కూల్ కి వెళ్లే సమయంలో ఆ కుక్క కూడా పరిగెట్టుకుంటూ వ్యాన్ దగ్గరికి వచ్చి కైలాస్ కి సెండ్ ఆఫ్ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత కైలాస్ ఆ కుక్క బాగోగులన్నీ కూడా రమణకి అప్పచెప్పి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి స్కూల్ కి వెళుతూ ఉంటాడు. అలా కైలాస్ స్కూల్ కి వెళ్లిన సమయంలో రమణ ఆ కుక్కతో చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. సిటీలో ఎవరో చాలా మంది అతి కిరాతకంగా కుక్కల్ని చంపుతున్నారు అనే న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ ను చూసినటువంటి రేవతి అనే మహిళ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఇన్స్పెక్టర్ ని కలిసి, మీరు ఎలాగైనా సరే కుక్కల్ని చంపుతున్న వాళ్ళని పట్టుకోవాలి అని అంటూ ఉంటుంది. మరోపక్క సిటీలో వీధి కుక్కల గొడవ ఎక్కువైపోవడంతో మున్సిపల్ ఆఫీసర్ తన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని పిలిచి, మీరు ఎలాగైనా సరే ఈ వీధి కుక్కల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. అయితే ఒకరోజు కైలాస్ పేరెంట్స్ కి అర్జెంట్ పని మీద బయటికి వెళ్లాల్సి రావడంతో కైలాస్ ఫాదర్ కైలాస్ ని చూసి, నిన్ను చూసుకోవడానికి ఎవరైనా కేర్ టేకర్ ని పెడతాము అని చెప్తూ ఉంటాడు. అయితే కైలాస్ మాత్రం, అవసరం లేదు నాన్న, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను వాళ్ళతో మంచిగానే ఉంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి అని అంటాడు. దాంతో కైలాస్ ఫాదర్ మరియు మదర్ ఇద్దరు కూడా అర్జెంట్ పని మీద అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు కైలాస్ ఇంటికి తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు. అప్పుడు పల్లవి తను ఒక ఆడిషన్ కోసం వీడియో పంపించాలి అని వీడియో షూట్ చేస్తూ ఉంటారు. అయితే మ్యాక్స్ మాత్రం చాలా గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళు వెంటనే మ్యాక్స్ ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ టీవీ పెట్టి, నువ్వు టీవీ చూస్తూ ఉండు అని డోర్ క్లోజ్ చేసుకుని వెళ్లి వాళ్ళు వీడియో షూట్ చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత ఎవరో కాలింగ్ బిల్ కొట్టడంతో బబ్లు నేను చూసి వస్తాను అని వెళ్లి డోర్ తీయగా అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి, బబ్లు మీ అందరికీ కూడా ఫుడ్ తీసుకుని వచ్చాను, త్వరగా భోజనం చెయ్యండి అని అంటుంది. అయితే బబ్లు మాత్రం, అమ్మ నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళిపో, మేము తింటాము అని చెప్పి వెళ్ళిపోతాడు. బబ్లు వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ చూస్తూ ఫుడ్ అక్కడ పెట్టేసి డోర్ క్లోజ్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కొంతసేపటి తర్వాత అక్కడ టీవీ చూస్తున్నటువంటి కుక్క పిల్ల మ్యాక్స్ కి బయట ఏదో పిల్లి కనిపించడంతో దాన్ని వెతుక్కుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అలా కుక్క వెళ్ళిపోయిన చాలా సేపటికి రూమ్ లో వీడియో షూట్ చేస్తున్నటువంటి కైలాస్ అండ్ ఫ్రెండ్స్ కూడా కుక్క ఇంట్లో లేదు, వెళ్ళిపోయింది అని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి కుక్క కోసం వెతుకుతూ, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా రమణ ఇంటి దగ్గరికి వెళ్లి ఇక్కడికి కుక్క వచ్చిందా అని అడుగుతారు. రమణ వాళ్ళని చూసి మా ఇంటి దగ్గర కూడా కుక్క రాలేదు అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కైలాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కుక్కను వెతుకుతూ కుమార్ అనే ఒక ఆటో డ్రైవర్ ఆటో ఎక్కి ఆ ఆటోలోనే చాలా ప్లేసులు తిరుగుతారు. అయితే ఎక్కడా కూడా కుక్క కనిపించిపోవడంతో వెంటనే వాళ్ళందరూ కూడా ఆటో దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ఆటో దిగి వెళ్ళిపోయే సమయంలో కుమార్ ఆటోలోనే కైలాస్ తన కర్చీఫ్ ను కూడా మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. అదే సమయంలో ఆటో డ్రైవర్ అనేటువంటి కుమార్ కి తన వైఫ్ ఫోన్ చేసి, 2 రోజుల్లో దీపావళి రాబోతుంది, వెంటనే మీరు డబ్బులు తీసుకుని వస్తే మన బంగారాన్ని విడిపిద్దామని అంటూ ఉంటుంది. అయితే కుమార్ మాత్రం ఆటో ఈఎంఐ
ఈఎంఐ కట్టడానికి ఇంకా డబ్బులు దొరకలేదు, నువ్వేమో బంగారం గురించి ఆలోచిస్తున్నావంటూ తన వైఫ్ ని తిడుతూ ఉంటాడు. మరోపక్క పిల్లలందరూ కూడా మన అపార్ట్మెంట్ లో ఉన్న సీసీటీవీని చెక్ చేస్తే ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది అని వాళ్ళందరూ కూడా చాలా తెలివిగా సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్ళి అక్కడ సీసీటీవీ వీడియోని చెక్ చేస్తారు. ఆ వీడియోలో వాళ్ళకి కుక్క పిల్ల అక్కడి నుంచి బయటికి వెళ్ళడం మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఇక్కడే మనకు ఆ కుక్క ఎక్కడ ఉందో చూపించడం జరుగుతుంది. మ్యాక్స్ మొదటగా రమణ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉంటుంది, కానీ రమణ వాళ్ళ ఇంటిని క్లోజ్ చేసి ఉండడంతో ఆ కుక్క మళ్ళీ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క కైలాస్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మనం మ్యాక్స్ ని వెతకడం కోసం ఈ అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళాలి. మనం అలా బయటికి వెళ్తే సెక్యూరిటీ మన పేరెంట్స్ కి చెప్పేస్తాడు. ఎలా ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా రమణ వాళ్ళందరినీ చూసి ఒక పెద్ద కుర్చీని తీసుకొచ్చి అక్కడ వేసి ఆ కాంపౌండ్ వాళ్ళు దూకి అందరూ కూడా బయటికి వెళ్లి కుక్కను వెతకడం మొదలు పెడతారు. మరోపక్క 2 రోజుల్లో దీపావళి ఉండడంతో అక్కడ అందరూ కూడా టపాసులు పేలుస్తూ ఉంటారు. దాంతో మ్యాక్స్ చాలా భయపడిపోతూ ఉంటుంది. మరోపక్క కైలాస్ ఫ్రెండ్స్ మనం అందరం కూడా ఒకే ప్లేస్లో ఉంటే కుదరదు, అందరం కూడా వేరు వేరు ప్లేస్లకి వెళ్ళి వెతుకుదామని అందరూ కూడా విడిపోయి ఆ మ్యాక్స్ కోసం వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆటో డ్రైవర్ అయినటువంటి కుమార్ ఒక ప్లేస్లో ఆటోని ఆపి అక్కడ టాయిలెట్కి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో అటు వచ్చినటువంటి మ్యాక్స్ ఆ ఆటో ఎక్కి అక్కడ కైలాస్ కర్చీఫ్ ఉండడంతో దాన్ని చూస్తూ ఆటోలోనే ఉండిపోతుంది. కుమార్ వచ్చి ఆటోని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయిన సమయంలో అక్కడ కుక్క ఉంది అని చూసినటువంటి కుమార్ ఈ కుక్క ఏదో కాస్ట్లీ కుక్కలాగా ఉంది అని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తాడు. అయితే కుమార్ వైఫ్ మాత్రం నువ్వు బంగారాన్ని విడిపించి తీసుకురామంటే ఆ పని చేయకుండా కుక్కను తీసుకుని వచ్చావా అని గొడవ చేస్తూ ఉంటుంది. కుమార్ వెంటనే తన వైఫ్ ని చూసి కుక్కను తన వైఫ్ చేతికి ఇచ్చి కొన్ని ఫొటోస్ ని తీసుకుంటాడు. వచ్చేస్తే మరో పక్క వడ్డీ వ్యాపారస్తుడైనటువంటి జీవాని చూపించడం జరుగుతుంది. ఈ జీవ ఎప్పుడు కూడా ఎల్లో చొక్కా వేసుకుని పేకాట ఆడుతూ ఉంటాడు. అలా ఎల్లో చొక్కా వేసుకోవడం వల్ల తనకి బాగా కలిసి వస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి మాత్రం ఎల్లో చొక్కా వేసుకున్న తనకి మాత్రం నష్టం వస్తూ ఉంటుంది. దాంతో తన అసిస్టెంట్ జీవాని చూసి ఈ చొక్కాకి పవర్ పోయినట్లుగా ఉంది, నువ్వు వేరే పద్ధతి ఏదైనా ఆలోచించాలి అని అంటూ ఉంటాడు. అదే సమయంలో జీవాకి ఆటో డ్రైవర్ అయినటువంటి కుమార్ ఫోన్ చేసి అన్న నీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బుకి వడ్డీ కట్టాలి కదా, ఆ వడ్డీకి బదులుగా నేను నీకు ఒక ఫోటోని పంపించాను చూడు, ఆ ఫోటోలో ఒక కాస్ట్లీ కుక్క ఉంది, ఆ కుక్కని ఇస్తాను తీసుకుంటావా అని అడుగుతూ ఉంటాడు. అయితే జీవా మాత్రం నాకు కుక్క పిల్లి ఏం వద్దు, నాకు మాత్రం డబ్బులు తీసుకురా అని తిడుతూ ఉంటాడు. మరోపక్క మున్సిపాలిటీ వాళ్ళు వీధి కుక్కల్ని చంపడం కోసం చాలా చోట్ల మత్తు పదార్థం కలిపినటువంటి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. మరోపక్క ఆటో డ్రైవర్ కుమార్ ఇంట్లో ఉన్నటువంటి ఆ మ్యాక్స్ కుక్కకి కుమార్ వాళ్ళ అమ్మ ఏదో ఫుడ్ పెడుతూ ఉంటుంది, అయినప్పటికీ ఆ కుక్క మాత్రం తినకుండా ఉంటుంది. దాంతో కుమార్ అమ్మ వెంటనే ఆ కుక్కను చూసి ఏంటి నీకేది పెట్టినా తినడం లేదు, నీకేమి ఇష్టమో నాకు ఎలా తెలుసు, అందుకే నీకు కట్టి ఉన్న దారాన్ని ఇప్పేస్తాను, నువ్వు వెళ్ళి నీకు ఇష్టం వచ్చింది తిను అని కుమార్ మదర్ అక్కడ ఉన్నటువంటి మ్యాక్స్ కుక్కని విడిపించేస్తుంది. దాంతో మ్యాక్స్ కుక్క వెంటనే ఆ ఆటో డ్రైవర్ కుమార్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కైలాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ వీధి కుక్కలకి ఏదైనా గాయాలైతే ఒక వ్యక్తి తీసుకుని వెళ్లి చారదీసి మందులన్నీ ఇస్తుంటాడు కదా, అతని దగ్గరికి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో అని కైలాస్, పల్లవి మరియు బబ్లు ముగ్గురు కలిసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి వెతుకుతారు. ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కుక్కల్లో అక్కడ మ్యాక్స్ ఉండదు. ఆ కుక్కల్ని చూసినటువంటి కైలాస్ తన ఫ్రెండ్స్ ని చూసి మాట్లాడుతూ ఈ కుక్కల్ని మనుషులు చూసావా ఎంత క్రూరంగా హింసించారో అని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ఆ మ్యాక్స్ కుక్క కూడా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టినటువంటి మత్తు పదార్థం కలిపి ఉన్న ఆహారాన్ని తినేసి మత్తెక్కి పక్కనే పడుపు నిద్రపోతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడెక్కడ మత్తు పదార్థం పెట్టారో ఆ ఏరియాలో పడి ఉన్న కుక్కలన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకుని వస్తూ ఉంటారు. సరిగ్గా వాళ్ళు మ్యాక్స్ దగ్గరికి రాబోతూ ఉండగా వాళ్ళకి మ్యాక్స్ కి మధ్యలోకి ఒక వెహికల్ వచ్చి ఆగుతుంది. దాంతో ఆ మున్సిపాలిటీ వాళ్ళు మ్యాక్స్ ని చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోపక్క కైలాస్, పల్లవి మరియు బబ్లు ముగ్గురు కూడా బాగా ఆలోచిస్తూ మన కుక్క కనిపించడం లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడదామా అని అంటూ ఉంటారు. అప్పుడు పల్లవి మాట్లాడుతూ మనం పెట్టే పోస్ట్ కి పెద్దగా రీచ్ ఉండదు, అయితే మనం ఏదైనా ఒక సెలబ్రిటీ పేరుని పెడదామని వాళ్ళు వెంటనే త్రిష కుక్క కనిపించడం లేదు అని ఒక పోస్ట్ ని అప్లోడ్ చేస్తారు. దాంతో ఆ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఇది నిజమో కాదో తెలుసుకుందామని ఆ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక నెంబర్ కి ఫోన్ చేసి అడుగుతారు. ఆ నెంబర్ మరెవరిదో కాదు, పల్లవిది అయి ఉంటుంది. పల్లవి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి త్రిష మా అత్తయ్య, మా కుక్కే కనిపించడం లేదు అని అంటుంది. దాంతో మీడియా వాళ్ళు కూడా త్రిష కుక్క కనిపించడం లేదు అని ఒక పక్క మ్యాక్స్ ఫోటోని, మరో పక్క త్రిష ఏడుస్తున్నటువంటి ఒక సీన్ ని యాడ్ చేసి ఆ వీడియోని మాటి మాటికి కూడా ప్లే చేస్తూ ఉంటారు. మరో పక్క పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఆ ఫోన్ ని కొట్టేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. తర్వాత కైలాస్, పల్లవి, బబ్లు మరియు రమణ అందరూ కూడా ఒక హోటల్ కి వెళ్లి భోజనం చేస్తూ ఉంటారు.
ఉంటారు. అప్పుడు అక్కడ సర్వర్ ఒక బిల్లు తీసుకుని రాగా రమణ అక్కడ బిల్లు ఎంత అయిందో కూడా టకటక లెక్కేసి చాలా ఫాస్ట్ గా కరెక్ట్ గా చెప్తూ ఉంటాడు. అది చూసిన కైలాస్ వెంటనే ఆ రమణని చూసి నువ్వు ఇంత కరెక్ట్ గా ఎలా లెక్కలు వేయగలుగుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ రమణ సమాధానం చెప్తూ మాకు ఇంతకు ముందు మా ఊర్లో ఒక షాప్ ఉండేది, అక్కడ నేను లెక్కలు వేసేవాడిని. ఆ తర్వాత మాకు కరువు వచ్చి మేము మా ఊర్లో ఉండలేక అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చేసాం. ప్రెజెంట్ మా దగ్గర డబ్బులు లేకపోవడంతో నేను స్కూల్కి కూడా వెళ్ళడం లేదు. అదే మా ఊర్లో ఉన్నప్పుడైతే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని అని అంటూ ఉంటాడు. పక్క ఆ మ్యాక్స్ కుక్క కైలాస్ స్కూల్ బస్ దగ్గరికి వెళ్ళి ఆ బస్ ఎక్కి ఎక్కడైతే కైలాస్ కూర్చుంటాడో ఆ ప్లేస్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ మ్యాక్స్ కుక్క స్కూల్లోకి వెళుతూ ఉండగా పల్లవి అది చూసి దానిని పట్టుకోవడం కోసం దాని వెనకాలే వెళుతూ ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో పల్లవికి ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ చేసింది మరి ఎవరో కాదు, పిల్లల కోసం కోర్టులో పోరాడుతున్నటువంటి రేవతినే అక్కడ పల్లవికి చిన్న యాక్సిడెంట్ చేసి పల్లవిని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతుంది. త్రిష వల్ల కుక్క తప్పిపోయింది అన్న న్యూస్ చాలా వైరల్ అవడంతో ఆ వీడియోను వడ్డీ వ్యాపారస్తుడైన జీవా కూడా చూస్తాడు. తను వెంటనే మీడియా వాళ్ళకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న ఆ కుక్క నా దగ్గరే ఉంది, నాకు ₹1,00,000 ఇస్తే ఆ కుక్క మీకు ఇస్తాను అని అంటాడు. ఎందుకంటే జీవాకి ఆ ఆటో డ్రైవర్ కుమార్ కుక్క ఫోటోని పెట్టి ఉన్నాడు కదా, అందుకే జీవా చాలా ధైర్యంగా మీడియా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు నిజంగా ₹1,00,000 ఇస్తే ఈ కుమార్ దగ్గర ఉన్న కుక్క వాళ్ళకి ఇచ్చేయవచ్చు అన్న ప్లాన్తో వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అయితే మీడియా వాళ్ళు మాత్రం లేదు సార్, అంత డబ్బులు లేదు, కొంచెం తగ్గించుకోండి అని చెప్తూ ఉంటారు. అయితే జీవా మాత్రం మీ ఇష్టం, మీరు నేను చెప్పిన డబ్బులు ఇస్తేనే ఇస్తాను అని చెప్పడంతో మీడియా వాళ్ళు కూడా ₹1,00,000 ఇవ్వడానికి ఒప్పుకొని వెంటనే అతని దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. దాంతో జీవా వెంటనే కుమార్కి ఫోన్ చేసి నువ్వు పెట్టిన ఫోటో నేను ఇప్పుడు జాగ్రత్తగా చూశాను, ఆ కుక్క బాగా నచ్చింది, నువ్వు ఇవ్వాల్సిన వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ కుక్క తీసుకొచ్చి నాకు ఇవ్వు అని అంటాడు. అయితే ఆ కుమార్ మాత్రం అన్న వైరల్ అయినటువంటి ఆ న్యూస్ని నేను కూడా చూశాను, నేను 1 నెల వడ్డీ కాదు నా అప్పు మొత్తం నువ్వు మాఫీ చేస్తేనే ఆ కుక్క నీకు ఇస్తాను అని అంటాడు. దానికి జీవా కూడా ఒప్పుకుంటాడు. మరో పక్క రేవతి ఆ పల్లవికి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉంటుంది. అయితే దారి మధ్యలో పల్లవి అక్కడ బబ్లుని చూడడంతో వెంటనే రేవతిని చూసి హాస్పిటల్కి ఏమీ అవసరం లేదు, నాకేమీ పెద్ద దెబ్బలు తగలలేదు అని పల్లవి వెంటనే కారు దిగి అక్కడి నుంచి వెళుతూ వెళ్లే ముందు ఆ రేవతి ఫోన్ నెంబర్ని కూడా తీసుకుని వచ్చేస్తుంది. మరోపక్క కుమార్ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఆ మ్యాక్స్ కుక్క లేదు అని తెలుసుకుని తన అమ్మని మరియు వైఫ్ని ఇద్దరిని కూడా తిడుతూ ఇప్పుడు ఆ జీవాకి కుక్కనిస్తా అని చెప్పాను, ఎలా ఇప్పుడు మేనేజ్ చెయ్యాలి అని బాగా ఆలోచిస్తూ ఆ కుక్కలాగే ఉన్నటువంటి మరొక కుక్కని తీసుకుని వచ్చి ఎలాగైనా మేనేజ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత కైలాస్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ మ్యాక్స్ ని వెతుకుతూ ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా నిన్న ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చాలా కుక్కల్ని పట్టారు, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటాడు. మరోపక్క మ్యాక్స్ మత్తుగా తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో కుక్కలు పట్టే వాళ్ళు ఆ మ్యాక్స్ ని చూసి వెంటనే వల వేసి మ్యాక్స్ ని కూడా పట్టుకుంటారు. మరోపక్క ఆటో డ్రైవర్ ఒక వీధి కుక్కని పట్టుకుని మూట కట్టి దాన్ని జీవా దగ్గరికి పంపిస్తాడు. జీవా చాలా ఆనందంగా ₹1,00,000 వస్తాయి అని ఆ కుక్కను ఓపెన్ చేయగా అక్కడ ఉన్నటువంటి కుక్కను చూసినటువంటి ఆ జీవా కుమార్ కి ఫోన్ చేసి బూతులు తిడుతూ ఉంటాడు. మరోపక్క మున్సిపాలిటీ వాళ్ళు ఆ మ్యాక్స్ ని తీసుకుని వెళుతూ ఉండగా ఆటో డ్రైవర్ కుమార్ అది చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుక్క నాది అని అడుగుతాడు. అయితే వాళ్ళు మాత్రం కుమార్ని చూసి ఈ కుక్క కాస్ట్లీ కుక్కలాగా ఉంది, ఇది నీదైతే కాదు, ఈ కుక్క నీకు ఇవ్వాలి అంటే మాకు ₹5,000 డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. తర్వాత కైలాస్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళ కుక్కను తీసుకుని వచ్చే ప్లేస్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు అక్కడ ఉన్న కుక్కలన్నింటినీ కూడా వెతుకుతూ ఉండగా అక్కడ మ్యాక్స్ ఉండడంతో వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు వెంటనే మ్యాక్స్ ని తీసుకోబోతూ ఉండగా ఆ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం కుమార్ తనకు 5,000 ఇస్తానని చెప్పడంతో మాకు ₹5,000 వస్తాయని మనసులో అనుకుంటూ ఈ కుక్క మీది కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటూ ఉంటారు. పక్క హాస్పిటల్ నర్సులు పల్లవి పాడినటువంటి పాటని వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి పేరెంట్స్ అక్కడికి వచ్చి డ్యూటీ టైంలో మీరేం చేస్తున్నారు అని అడగడంతో నర్సులు వెంటనే పల్లవి పాడినటువంటి పాటని ఆ డాక్టర్కి వినిపిస్తారు. దాంతో అది చూసినటువంటి పల్లవి ఫాదర్ నా కూతురు ఇంత బాగా పాడుతుందా అంటూ చాలా సంతోషపడుతూ నా కూతురికి సింగింగ్ అంటే చాలా ఇష్టం లాగా ఉంది, ఇక మీదట తనని డాక్టర్ చదవమని ప్రెజర్ చేయకూడదు, తనకిష్టమైన రంగంలోనే నేను సపోర్ట్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క బబ్లు మదర్ పిల్లలకి ఫుడ్ ఇవ్వడం కోసం ఇంటికి రాగా అక్కడ ఎవరో కూడా లేకపోవడంతో బబ్లు తమ్ముడిని విచారించగా జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది. దాంతో పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా కుక్క తప్పిపోయింది, ఆ కుక్కను వెతుకుతూ పిల్లలు వెళ్లిపోయినట్లుగా ఉన్నారు అని అర్థం చేసుకుని పిల్లల్ని వెతకడం మొదలు పెడతారు. మరోపక్క ఈ పిల్లలందరూ కూడా చాలా తెలివిగా ఆ మ్యాక్స్ కాపలా ఉన్నటువంటి ఆ ఇద్దరికి తెలియకుండా మ్యాక్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా కుక్కను తీసుకుని అందరూ ఆనందంగా వస్తూ ఉంటారు. కానీ కైలాస్ మాత్రం చాలా డల్ గా ఉంటాడు. పల్లవి కైలాస్ ని చూసి ఏమైంది, కుక్క మన
మనకు దొరికింది కదా, ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు కైలాష్ మాట్లాడుతూ, మన మ్యాక్స్ మనకు దొరికింది, కానీ అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి కదా, ఆ కుక్కల్ని వాళ్ళు చంపేయబోతున్నారు, ఎలాగైనా మనం వాటన్నిటిని కూడా కాపాడాలి అని అంటాడు. దాంతో పల్లవి బాగా ఆలోచించి తను రేవతి ఫోన్ నెంబర్ తీసుకుని ఉండడంతో రేవతికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. దాంతో రేవతి వెంటనే ఇన్స్పెక్టర్ ని తీసుకుని అక్కడ రావడంతో పోలీసులు అందరూ కూడా ఆ వీధి కుక్కల్ని కూడా కాపాడుతారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ పిల్లలందరినీ కూడా నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని పిల్లలందరినీ కూడా ఇంటికి తీసుకుని రాగా పిల్లల పేరెంట్స్ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఒక రోజు కైలాస్ పేరెంట్స్ మనం ఏదైనా ఒక గ్రామంలో ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ పేద పిల్లలకి మనం సహాయం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి కైలాస్ వెంటనే తన పేరెంట్స్ ని చూసి, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మన పక్కన ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే చాలు, నా ఫ్రెండ్ రమణకి మీరు సహాయం చేస్తే తను చదువుకుంటాడు అని చెప్పడంతో ఆ మాటలు వాళ్ళకి బాగా నచ్చి కైలాస్ పేరెంట్స్ వెంటనే రమణ చదువుకోవడానికి సహాయం చేస్తారు. దాంతో రమణ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ కి వెళ్తూ ఆనందంగా ఉంటాడు. మరో పక్క పల్లవి పేరెంట్స్ కూడా పల్లవి బాగా పాటలు పాడుతుంది అని దానికి ఫుల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరో పక్క ఆటో డ్రైవర్ కుమార్ కి ఆ వడ్డీ వ్యాపారస్తుడైనటువంటి జీవా ఫోన్ చేసి, నువ్వు నాకు రూపాయి కట్టవలసిన అవసరం లేదు, నువ్వు నా దగ్గరికి ఒక కుక్కను పంపించావు కదా, అది నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా నా అదృష్టం తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, నేను ప్యాకెట్లో బాగా డబ్బులు సంపాదించాను, నువ్వు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు, నీ బాకీని నేను మాఫీ చేస్తున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఆటో డ్రైవర్ కుమార్, ఈ అప్పుని ఎలా తీర్చాలని చాలా బాధపడుతున్నాను, నాకు చాలా మనశ్శాంతిగా ఉంది అని ఆనందపడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ రోజు రాత్రి హోటల్లో ఒక అమ్మాయిని చంపిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఆ హోటల్లో షూట్ చేసి చంపాడు, ఆ హోటల్లో అంతమంది ఉండగా అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ జ్యోతిక ఆ కేసుని అంత ఈజీగా ఎలా సాల్వ్ చేసింది, ఆ అమ్మాయి చనిపోయిన హోటల్ చుట్టూ ఎమ్మెల్యే మనుషులు ఎందుకు అంత కాపలా కాస్తున్నారు, చివరికి ఇన్స్పెక్టర్ జ్యోతిక ఆ అమ్మాయిని చంపిన హంతకుడికి శిక్ష పడేలాగా చేసిందా లేదా, ఆ ఎమ్మెల్యే మనసులో ఆ హోటల్లో దాచిపెట్టిన రహస్యం ఏమిటో తెలియాలి అంటే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కడైసి తొట్టా మూవీ స్టోరీ, ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.